ప్రైజ్ ది లార్డ్. ఈ పాట లిరిక్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వాటి నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది ఒకసారి చిన్న పాట పాడి వినిపించాలనుకుంటున్నాను. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, గరిసెలలో దాచుకోవు. ఆకాశ పక్షులను చూడండి, అనుదినము కావలసిన ఆహారము అందచేయును వాటికి ఆ దేవుడు. అనుదినము కావలసిన ఆహారము అందచేయును వాటికి ఆ దేవుడు. కలసికట్టుగా అవి ఎగిరిపోతాయి, కడుపు నింపుకొని అవి తిరిగి వస్తాయి. కలసికట్టుగా అవి ఎగిరిపోతాయి, కడుపు నింపుకొని అవి తిరిగి వస్తాయి. ఆకాశ పక్షులను చూడండి, స్వార్థము వంచన వాటికుండదు, సాటివాణ్ణి దోచుకునే మనసు ఉండదు. స్వార్థము వంచన వాటికుండదు, సాటివాణ్ణి దోచుకునే మనసు ఉండదు. రేపటి గూర్చిన చింత ఉండదు, పూట ఎలా గడవాలని బాధ ఉండదు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి లిరిక్స్ కదా. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో లేఖనాలు ఉన్నాయి. ఆకాశ పక్షులను చూడండి, వాటిని నేను పోషిస్తున్నాను, వాటన్నిటికంటే శ్రేష్టమైన వారు మనుషులు, వారిని నేను పోషించకుండా ఉండగలనా? అయితే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు దేవుని మార్గంలో నడవండి, నేను మిమ్మల్ని పోషిస్తానని చెప్పి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు బోధ ప్రకారంగా ఈ పాట రాయబడి ఉంది. మనుషుల స్వార్థము చేత, స్వలాభము, అవినీతి, దుర్మార్గము, చెడుతనంతో జీవిస్తూ ఉన్నారు. వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. వారికి ఒక ఆర్డర్ లేదు, లైఫ్ ఒక ఆర్డర్ లేదు, డిసార్డర్లకు వెళ్ళిపోయారు అందరూ కూడా. ఈ పక్షులకున్న ఆర్డరు, ఈ పక్షులకున్న డిసిప్లిను, ఈ పక్షులు ఎంత ఒకే వేగంతో వెళ్తూ ఉన్నాయి, ఎంత ముచ్చటగా ఉందో చూడడానికి అవి వాటికి ఉన్న డిసిప్లిన్ చూస్తూ ఉంటే. కానీ మనుషుల్లో ఆ డిసిప్లిన్ లేదు. ఎవరి జీవితం వారిది, ఎవరి ఇష్టం వారిది. ఒక ఆర్డర్ ఆఫ్ లైఫ్ లేకుండా ఒక డిసార్డర్లోనే అందరూ కూడా జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పక్షులను చూసి నేర్చుకోమని బైబిల్లో అనేకమైనటువంటి లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.